ఓ చిన్ని పిట్ట జ్ఞాపకాల కథ. అనగనగా ఒక అడవిలో అందమైన పక్షి ఉండేది. అది ఆకాశంలో ఆనందంగా ఎగురుతూ దానికి ఆహారం కావలసినప్పుడల్లా దొరికింది తింటూ ఎప్పుడూ హాయిగా ఉండేది. అయితే దానికి ఒక అలవాటు ఉంది. ఎప్పుడైనా దానికి బాధ అనిపించినా ఆనందంగా అనిపించినా దానికి గుర్తుగా ఒక రాయిని తీసుకుని దాచుకునేది. అలాగ ఎప్పుడూ బాధ కలిగించిన సందర్భం జరిగినా ఆనందం అనిపించే సందర్భం జరిగిన ఒక రాయిని సేకరించి అది ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేది. అలా కొంతకాలం గడిచాక ఆ పక్షి దగ్గర దాని జ్ఞాపకాలకు సంబంధించిన రాళ్ళు చాలా పోగయ్యాయి. కుప్పలుగా జ్ఞాపకాలు ఎలా పెరిగాయో అదేవిధంగా రాళ్ళు కూడా పోగయ్యేసరికి ఆ పక్షికి రాళ్లతో పాటు ఎగరడం చాలా కష్టం అనిపించేది. అయినా కూడా ఆహారం కోసం వేరొక చోటికి వెళ్ళడం తప్పదు కదా. అలాగే అతి కష్టం మీద ఎగురుకుంటూ వెళ్ళేది. కానీ ఆ రాళ్లను ఎక్కడా వదిలేసేది కాదు. అలా కొంతకాలం గడిచాక దాని దగ్గర ఉన్న రాళ్ల వల్ల కలిగించే భారం వలన అది ఎక్కడికి కదలేకపోయింది, ఎగరలేకపోయింది. ఆ రాళ్లను వదిలేసి ఆహారం కోసం వెళదామన్నా తన మనస్సు అంగీకరించేది కాదు. దేవుడి మీద భారం వేసి అలాగే ఒకే చోట కూర్చుండిపోయింది. వర్షం వచ్చినప్పుడు కురిసిన నీటిని తాగుతూ దాని చుట్టుపక్కల ఏమన్నా చిన్న చిన్న పురుగులను వస్తే వాటిని తింటూ అలాగే ఉండిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాక ఎండాకాలం వచ్చింది. పక్షికి తాగడానికి నీరు ఏ విధంగానూ అందలేదు, తినడానికి ఆహారం కూడా దొరకలేదు. అది అక్కడే ఒకే చోట ఉండి ఆహారం అందాక కొంతకాలానికి చనిపోయింది. ఈ కథలోని నీతి: మనం కూడా ఈ పక్షిలాగే మన జీవితంలో జరిగిన బాధల్ని కష్టాల్ని మన మనసులో జ్ఞాపకంగా ఉంచుకుని అదే బరువుతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అదే విధంగా జరిగిన ఆనందకర సందర్భాలను కూడా తలుచుకుంటూ ఇక మీదట ఇంకా అటువంటి ఆనందాలే కావాలని ఆశపడుతూ ఈ జ్ఞాపకాలనే బరువులను ఎప్పుడూ మనసులోనే పెట్టుకుని జీవితాన్ని కొత్తగా చూడలేక బ్రతుకుని భారంగా మోస్తూ కదలలేక స్తబ్దతగా గతంలోనే జీవిస్తున్నాం. ఒక్కసారి ఈ భారాన్ని అంతా వదిలేసి మనసుకు ఆశలనే రెక్కలను ఇచ్చి ఆనందమనే గమ్యం చేరే వరకు హాయిగా విహరించమని చెప్పండి. మరి ఈ కథ నచ్చింది కదా. ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe.